life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. Good morning. We'll continue the study from where we have left yesterday. నిన్న ఒక ఆన్సర్ సగం చదివి కింద ఏదో కొటేషన్ ఉందని ఆగాం. We'll read that question once more. Enquirer is asking, to what do you allude? దేంతో పోలుస్తున్నారు అని అడిగాడు. Theosophist answered, to the doctrine of atonement. I allude to the dangerous dogma in which you believe and which teaches us that no matter how enormous our crimes against the laws of God and of man, we have but to believe in self-sacrifice of Jesus for the salvation of mankind, and his blood will wash out every stain. It is now 20 years that I have against it, and I may now draw your attention to a paragraph from ISIS Unveiled, written in 1875. This is what Christianity teaches and what we combat. ఇక్కడ ఆపాం నిన్న. This is where we stopped because the quotation was fairly big. మన పాపాలకి పరిహారము చేసుకునే విధానంలో అది మేమంతగా హర్షించట్లేదు అని చెబుతోంది. ఎందుకంటే ప్రత్యామ్నాయంగా జీసస్ మా పాపాలకన్నిటికీ అతను రక్తం చిందించి మన పాపాలన్నీ కడిగివేయడము అనేది సరైన పద్ధతి కాదు అని థియోసఫిస్ట్ ఆన్సర్ చేస్తోంది. గత 20 ఏళ్ళుగా నేను దీని మీద కృషి చేస్తున్నాను, ఎట్లాగన్నా ఈ అభిప్రాయాన్ని మార్చాలని. సరే, నేను 1875లో రాసిన ఐసిస్ అన్వెయిల్డ్ అనే గ్రంథంలోంచి క్రిస్టియానిటీ ఏమి చెబుతోంది, ఏమి బోధిస్తోంది, దాన్ని మేము ఎట్లా ఎదుర్కొంటున్నాము అనేది చెప్తాను అని చెప్తోంది. సో ఐసిస్ అన్వెయిల్డ్ యొక్క కొటేషన్, God's mercy is boundless and unfathomable. God's mercy is boundless and unfathomable. It is impossible to conceive of a human sin so damnable that the price paid in advance for the redemption of the sinner would not wipe it out if 1,000-fold worse. And furthermore, it is never too late to repent. Furthermore, it is never too late to repent. Though the offender wait until the last minute of the last hour of the last day of his mortal life, before his blanched lips utter the confession of faith, he may go to paradise. The dying thief did so, and so many all others as while. These are the assumptions of the church. God's mercy is boundless and unfathomable. ఈ ఐసిస్ అన్వేల్డ్లో క్రిస్టియానిటీ గురించి ఆవిడ రాసిన, బ్లావెట్స్కీ రాసిన దాన్ని పొందుపరిచింది ఇక్కడ. గాడ్స్ మెర్సీ ఈజ్ బౌండ్లెస్ అండ్ అన్ఫాథమబుల్. దేవుడి యొక్క దయ, దానికి పరిమితులు లేవు, అవధులు లేవు. అలాగే అన్ఫాథమబుల్, మనం అర్థం చేసుకోలేం. వి కాంట్ ఫ్యాథమ్ ఇట్ అవుట్ అంటే మనం అర్థం చేసుకోలేం. అంత దయామయుడు. It is impossible to conceive of a human sin so damnable that the price paid in advance for the redemption of the sinner would not wipe it out if 1,000-fold worse. It is impossible to conceive of human sin. ఒక పాపపు పనిని, ఒక మనిషి చేసిన పాపపు పనిని కన్సీవ్ చేయడం అంటే ఇమాజిన్ చేయడం, ఇట్స్ ఇంపాసిబుల్. ఎట్లాగా? సో డామబుల్, అసహించుకుని అవతల పారేయాల్సిన, అలాంటి అధోగతికి తోసేయాల్సిన పాపములు ఏమన్నా చేసి ఉంటే, మానవుడు అనుకుని ఉంటే ఏమిటి దాని తర్వాత? దట్ ద ప్రైస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ ద సిన్నర్. ద ప్రైస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ ద సిన్నర్. ఎప్పుడో అంతకుముందు ఎవరో శిక్ష అనుభవించినందువల్ల తర్వాత పుట్టిన వాళ్ళ
పాపములన్నీ కడిగివేయబడతాయి అనుకుంటే, it is impossible to conceive of a human sin so damnable that the price paid in advance for the redemption of the sinner would not wipe it out if a thousandfold worse. కాబట్టి ఎన్ని తప్పులు చేసినా, ఎలాంటి తప్పులు చేసినా, ఎంత ఘోరమైన తప్పులు చేసినా, అంతకుముందు జీసస్ క్రైస్ట్ మన పాపములకన్నిటికీ అతను రక్తం చిందించి శిక్ష పొందాడు. కాబట్టి వీడు ఏం చేసినా, మానవ నైజంతో ఎలాంటి తప్పు చేసినా పార్డన్ వస్తుంది, లేకపోతే క్షమించి దాన్ని వదిలేస్తారు అని అనుకోవడం కరెక్ట్ కాదు అనే విషయం చెబుతోంది. అండ్ ఫర్దర్ మోర్, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు రిపెంట్. ఎప్పటికీ వాళ్ళ సిద్ధాంతంలో ఏ సమయంలోనైనా ప్రాయశ్చిత్తము లేకపోతే ఈ పరివేదన పడవచ్చు అని, నేను తప్పు చేశాననే పరివేదన పడవచ్చు అని. ఫర్దర్ మోర్, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు రిపెంట్. Though the offender wait until the last minute of the last hour of the last day of his mortal life, కొన్నిసార్లు చివరి దాకా, చివరి క్షణం దాకా, చివరి గంట దాకా, చివరి నిమిషం దాకా కూడా అతను జీవితంలో జీవిస్తున్నప్పుడు, ఆ సమయంలో ఎప్పుడైతే పెదిమలు ఎండిపోతున్నాయో, తడి ఆరిపోతున్నాయో, అలాంటి టైంలో కూడా అటర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్, ఒకవేళ నమ్మకముతో ఈ క్రైస్తుని నమ్మినప్పుడు లేకపోతే క్రైస్తవంలో చేరినప్పుడు అతను స్వర్గానికి వెళుతున్నాడు అనే ఒక నమ్మకం ఉందే, అది చాలా క్వశ్చనబుల్. ద డయింగ్ థీఫ్ డిడ్ సో అండ్ సో మే ఆల్ అదర్స్ యాజ్ వైల్. ఒక చనిపోయే దొంగ ఇదే పని చేశాడు, కాబట్టి మిగతా వాళ్ళు కూడా, ఇలాంటి పాప పనులు చేసిన వాళ్ళు కూడా పశ్చాత్తాపడితే వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. ఇది థియరీ. దీస్ ఆర్ ద అజంప్షన్స్ ఆఫ్ ద చర్చ్. ఇవి ఈ ప్రాతిపదికల మీద, ఈ అజంప్షన్స్ మీద క్రిస్టియానిటీ లేకపోతే చర్చ్ ఆధారపడి ఉంది అని చెబుతోంది. గాడ్స్ మెర్సీ ఈజ్ బౌండ్లెస్ అండ్ అన్ఫాథమబుల్ అనేది సత్యమే, అది చెబుతున్నారు వాళ్ళు. భగవంతుడి యొక్క దయ అపరిమితమైనది, అర్థం చేసుకోలేనిది మనము అని చెబుతూ, ఆయన ఆల్రెడీ శిక్ష అనుభవించాడు కాబట్టి మనం చేసిన తప్పులకన్నిటికీ కూడా ఆల్రెడీ ప్రైస్ ఇన్ అడ్వాన్స్ పే చేసేసాడు. కాబట్టి మనకందరికీ ఆయన మీద నమ్మకం ఉంటే చాలు, మనకి పాప పరిహారం జరిగిపోతుంది అని చెబుతున్నారు. అది సరైన ప్రాతిపదిక కాదా అని మనం ఆలోచించాలి. ఈ క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతోంది. తర్వాత ఇంకేమిటి, ఎంత సమయం గడిచిపోయినా కూడా పశ్చాత్తాపడడానికి ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. ఏ సమయం అందు కూడా, ఏ జన్మ చివరి సమయంలో కూడా పశ్చాత్తాపడి క్రైస్తుని నమ్మితే నువ్వు స్వర్గానికి వెళతావు అని అంటున్నారు. ఒక చనిపోయే ముందర దొంగ కూడా, నేను చేసిన పనులకి నాకు పరిహారం ఇవ్వండి లేకపోతే పశ్చాత్తాపడుతున్నానంటే అతనికి కూడా స్వర్గం ఇవ్వబడుతోంది. అంతకన్నా కీడు చేసిన పాపములు కూడా క్షమింపబడుతున్నాయి అని అంటున్నారు. ఇది అజంప్షన్స్ ఆఫ్ చర్చ్ అని. చర్చ్ యొక్క అజంప్షన్స్, చర్చ్ యొక్క ప్రాతిపదికలు లేకపోతే వాళ్ళ ఈ విషయాల మీద ఆధారపడింది వాళ్ళ మతము అని. ఇది ఆవిడ కొటేషన్ ఐసిస్ అని వీళ్ళ నుంచి చెప్పింది. దీని తర్వాత ఎంక్వైరర్ అడుగుతున్నాడు, డస్ ఇట్ నాట్ మేక్ ద క్రిస్టియన్ హ్యాపియర్ దాన్ ద బుద్ధిస్ట్ ఆర్ బ్రాహ్మణ? ఈ విషయాలు, ఈ అసంప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఏం చేసినా కానీ అతనికి పాప పరిహారం దొరుకుతుంది, పశ్చాత్తాపం పడితే అతని పాపములన్నీ తుడిచివేయబడతాయి అనే ఒక ఎరుక ఏదైతే ఉందో క్రిస్టియన్ని సంతోషకరంగా ఉంచుతోంది కదా. ఎవరికన్నా? బుద్ధిస్ట్ కన్నా, బ్రాహ్మణుల కన్నా, బుద్ధిస్టుల కన్నా క్రైస్తవులు ఈ ఒక అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి ఏం చేసినా పర్వాలేదు, చివరి నిమిషంలో కూడా పెదిమలు తడారిపోతున్నప్పుడు, మాట్లాడలేని సమయంలో కూడా నువ్వు పశ్చాత్తాపడి క్రైస్తుని నమ్మితే నువ్వు స్వర్గానికి వెళతావని చెప్పే మాట, ఆ మాటలు క్రిస్టియన్స్ని చాలా సంతోషంలో ముంచుతున్నాయి. అవి బుద్ధిస్టులకి, బ్రాహ్మణులకి దొరకట్లేదు కదా ఆ సంతోషము అని అడుగుతున్నాడు ఎంక్వైరర్.
Theosophist is answering, no, not the educated man at any rate, since the majority of these have long since virtually lost all belief in the cruel dogma. No, not the educated man at any rate, since the majority of these have long since virtually lost all belief in this cruel dogma. But it leads those who still believe in it more easily to the threshold of every conceivable crime than any other I know of. Let me quote to you from ISIS Unveiled once more. So, క్రైస్తవులు మిగతా వారికన్నా సంతోషంగా ఉన్నారు ఈ అష్యూరెన్సెస్ ఇచ్చినందువల్ల, ఎసంప్షన్స్ వల్ల అని అంటే, దివ్యజ్ఞానం ఏం చెప్పిందంటే నో, కాదు, నాట్ ది ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఎట్ ఎనీ రేట్. విషయములు తెలిసినవాడు, చదువుకున్నవాడు ఎప్పటికీ దీనితో అంగీకరించలేడు. సిన్స్ ద మెజారిటీ ఆఫ్ దీస్ హ్యావ్ లాంగ్ సిన్స్ వర్చువలీ లాస్ట్ ఆల్ బిలీఫ్ ఇన్ దిస్ క్రూయల్ డాగ్మా. ఈ క్రూరత్వంతో కూడిన ఈ మత సిద్ధాంతం మీద నమ్మకము చాలా మందికి ఇప్పటికే పోయింది. వర్చువలీ లాస్ట్ ఆల్ బిలీఫ్ ఇన్ దిస్ క్రూయల్ డాగ్మా. చాలా మంది ఆలోచన తత్వం ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఆలోచించి ఇది ఎక్కడ సాధ్యము, ఇలా కుదరదు కదా అని ఆలోచించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ క్రూరముతో అంటే ఇలాంటి ఎవరో శిక్షణ అనుభవిస్తే నాకు పాపం పోవడం, నేను చేసిన పాపం పోవడం అనే ఓ సిద్ధాంతం ఉందే, దాన్ని చాలా మంది నమ్మడం మానేశారు అని చెబుతోంది. బట్ ఇట్ లీడ్స్ దోస్ హూ స్టిల్ బిలీవ్ ఇన్ ఇట్ more easily to the threshold of every conceivable crime than any other I know of. ఇది ఏం చేస్తోందంటే, ఎవరో ఒకరు నా కొరకు ఆల్రెడీ శిక్ష అనుభవించారు కాబట్టి నేనేం చేసినా పర్వాలేదని చెప్పి ఎవరైతే ఈ మూఢ నమ్మకాన్ని, ఈ డాగ్మాని నమ్ముతున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి పాపపు పని చేయడానికి, ఎవ్రీ కన్సీవబుల్ క్రైమ్ అంటే శిక్షకి అర్హత పొందే ఒక కర్మ కాబట్టి, బట్ ఇట్ లీడ్స్ దోస్ హూ స్టిల్ బిలీవ్ ఇన్ మోర్ ఈజీలీ టు ద థ్రెషోల్డ్ ఆఫ్ ఎవ్రీ కన్సీవబుల్ క్రైమ్. ఈ దీంట్లో నమ్మిన వాళ్ళు ఇంకెవరో నా పాపముల కోసం ప్రైస్ పే చేశారు కాబట్టి అనుకుని వాడికి వేరే కాన్ఫిడెన్స్, వేరే లెవెల్ కాన్ఫిడెన్స్ వచ్చి వాడు పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. ఏమేమిటి ఆలోచించలేమో, ఇన్కన్సీవబుల్, నాకు ఆలోచించడానికి రావట్లే, అలాంటి క్రైమ్స్ చేస్తున్నాడు, అలాంటి అపరాధాలు చేస్తున్నాడు. అలాంటి అపరాధాలు చేసే గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళేసి ఆ పనులన్నీ చేస్తున్నాడు అని. ఈజీలీ టు ద థ్రెషోల్డ్, చాలా ఈజీగా ఈ క్రైమ్స్, అపరాధములు చేసే గది వైపు, ఆ గుమ్మం వైపు అటు అడుగులు వేస్తున్నాడు అని చెబుతోంది. నేను ఇమాజిన్ చేయలేను ఏమేమి క్రైమ్స్ చేయగలరో. అన్ని క్రైమ్స్, అన్ని అపరాధాలు అన్నీ చేయడానికి వాళ్ళు అటువైపు మొగ్గు చూపుతున్నారు. ఎవరో నా తరఫున ఆల్రెడీ శిక్షను అనుభవించిన వారు ఉన్నారు కాబట్టి నేనేం చేసినా నాకు శిక్ష పడదు, నా పాపపు పనులకి ఏమీ మచ్చ కూడా మిగలకుండా క్రైస్ట్ అనుభవించిన శిక్ష వల్ల నాకేమీ పాప ఫలితము నాకు రాదు అని అనుకునేవాళ్ళు అపరాధాల వైపు అడుగులేస్తున్నారు అని చెబుతోంది. లెట్ మీ కోట్ టు యూ ఫ్రమ్ ద ఐసిస్ అన్వెయిల్డ్ వన్స్ మోర్. కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఐసిస్ అన్వెయిల్డ్ నుంచి 2వ వాల్యూమ్లో 542, 543 పేజీలోవి మీకోసం పొందుపరుస్తున్నాను అని చెబుతోంది. ఐసిస్ అన్వెయిల్డ్. If we step outside the little circle of creed and consider the universe as a whole balanced by the exquisite adjustment of parts, if we step outside the little circle of creed and consider the universe as a whole balanced by the exquisite adjustment of parts, how all sound logic, how the faintest glimmering sense of justice revolts against this vicarious atonement. ఈ వైకేరియస్ అటోన్మెంట్ అనే మాట తర్వాత ఆశ్చర్యార్థకం పెట్టింది. ఇక్కడ చాలా మంది నమ్ముతున్నారు, మాకు ఆశ్చర్యం వేస్తోంది అని. ఇఫ్ వి స్టెప్ అవుట్ సైడ్ ద లిటిల్ సర్కిల్ ఆఫ్ క్రీడ్ అండ్ కన్సిడర్ ద యూనివర్స్ యాజ్ ఎ హోల్ బ్యాలెన్స్డ్ బై ద ఎక్స్క్విజిట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ పార్ట్స్,
how all sound logic, how the faintest glimmering sense of justice revolts against this vicarious atonement. So for a moment, if you think that we are not part of the creed to which we belong, that means Christians, she's perhaps addressing. If we step outside the little circle of creed, మతము అనే ఒక చిన్న పరిధిలోంచి బయటకు వచ్చేసేటైతే చూసి కొంతసేపటికి అట్లీస్ట్, if we step outside a little circle of the creed and consider the universe as a whole balanced by the exquisite adjustment of parts. ఈ విశ్వం అంతా కూడా, యూనివర్స్ అంతా కూడా అద్భుతమైన సమన్వయంతో ముందుకు పోతోంది. అద్భుతమైన సమన్వయంతో అడ్జస్ట్మెంట్ జరుగుతూ అన్ని భాగాలు సమన్వయంగా ఉంటూ పెద్ద లాజిక్తో ఇది ముందరికెళ్తోంది. తర్కముకి లోబడి అద్భుతమైన అడ్జస్ట్మెంట్స్ జరుగుతూ ఈ విశ్వం అంతా ముందరికి వెళుతోంది. ఆ విశ్వంలో అన్ని జరుగుతున్నాయి. కాబట్టి if we step outside the little circle of creed and consider the universe as a whole balanced by the exquisite adjustment of parts, how all sound logic, how the faintest glimmering sense of justice revolts against this vicarious atonement. So ఈ vicarious atonement అంటే ప్రత్యామ్నాయంగా ఇంకోరు నా పాపములకి శిక్షను అనుభవించుట. Vicarious atonement. Atonement is parihara. Who is paying with his life? Jesus paid with his life. So this vicarious atonement, somebody is suffering for my sins. నేను చేసిన పాపపు పనులకి శిక్ష అనుభవించింది ఎవరయ్యా అంటే ఎప్పుడో అనుభవించేశాడు క్రైస్ట్ ఇన్ అడ్వాన్స్ అని అనుకుంటున్నాం కదా. కాబట్టి if we step outside the little circle of creed and consider the universe as a whole balanced by the exquisite adjustment of parts, how all sound logic, how the faintest glimmering sense of justice, ఒకవేళ న్యాయం యొక్క కొద్ది చూచాయిగా మనకు అర్థమైనా, చూచాయిగా న్యాయం ఇలా ఉంటుంది ఏమో అని అర్థమైనా కూడా మన లోపలంతా కూడా దాన్ని రివోల్ట్ అయిపోతోంది, ఎదిరిస్తోంది లోపల నుంచి. ఏమిటి ఈ వైకేరియస్ అటోన్మెంట్ ఏమిటి అని నాలోని తత్వము రివోల్ట్ అవుతోంది. ఏమిటి వైకేరియస్ అటోన్మెంట్ అనేది ఉంటుందా? వైకేరియస్ అటోన్మెంట్ అంటే ప్రత్యామ్నాయంగా ఇంకెవరో నా పాపములకి శిక్ష అనుభవించుట, తద్వారా నా పాపములు కడిగివేయబడుట. ఈ ప్రాసెస్ కొద్దిగానే నాకు న్యాయం గురించి నాకు తెలుస్తున్నా, కొద్దిగా గ్లిమరింగ్, జస్ట్ బిట్ ఆఫ్ షైనింగ్ సమ్వేర్, ఇక్కడ కొంత అక్కడ కొంత కనిపిస్తున్నట్టుగా గ్లిమరింగ్ హోప్స్, అలాగే గ్లిమరింగ్ సెన్స్ ఆఫ్ జస్టిస్, గ్లిమరింగ్ సెన్స్ ఆఫ్ జస్టిస్, న్యాయపరంగా కొద్దిగా నాకు న్యాయం అనేది నాకు కనపడుతుంటే, అలాగే తర్కానికి లోబడి నేను ఆలోచిస్తుంటే నా లోపలంతా కూడా ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తోంది. రివోల్టింగ్, ఇట్స్ రివోల్టింగ్ అగెయిన్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వైకేరియస్ అటోన్మెంట్. కాబట్టి ఈ విషయము కరెక్ట్ కాదేమో. ఎవరు చేసిన ఫలితము, ఎవరు చేసిన కర్మ, దాని ఫలితం వారు అనుభవించవలే. ఇఫ్ ఐ హావ్ డన్ సంథింగ్ రాంగ్, ఐ షుడ్ ఫేస్ ద కాన్సిక్వెన్స్. వై సంబడి ఎల్స్ ఫేసెస్ ది పనిష్మెంట్ అండ్ ఐ గో ఆన్ పర్ఫార్మింగ్ బ్యాడ్ డీడ్స్? నేను ఎప్పటికీను తప్పులు చేస్తూ పోతా, నా కోసం ఎవరో శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. ఇది ఎక్కడ సాధ్యం, ఎక్కడ కరెక్ట్? కాబట్టి నేను ఆలోచిస్తే గనక ఏ కొద్దిపాటి న్యాయం గురించి నాకు ఆలోచన కలిగినా, ఇలా ఇంకోరు నా బదులు శిక్ష అనుభవించడం, నా పాపాలు పోవడం అనే విషయం నాలో వైరుధ్యాన్ని కలుగజేస్తోంది. అంటే నాలోంచి ఒక విరోధ భావం, ఇది తప్పేమో, ఈ వైకేరియస్ అటోన్మెంట్ తప్పేమో, ఆ ప్రిన్సిపల్ మీద నాకు రివోల్ట్ వస్తోంది. రివోల్ట్ వస్తోందంటే దాన్ని నమ్మలేకపోతున్నాను, దాన్ని ఒప్పుకోలేకపోతున్నాను, దాన్ని అంగీకరించలేకపోతున్నాను అని చెబుతోంది. If the criminal sinned only against himself, if the criminal sinned only against himself and wronged none but himself, if by sincere repentance he could cause the obliteration of past events, not only from the memory of man, but also from that of imperishable record, which no deity, not even the supremest of the supreme, can cause to disappear, then
this dogma might not be incomprehensible. If the criminal sinned only against himself and wronged none but himself, if by sincere repentance he could cause the obliteration of past events, not only from the memory of man, but also from that imperishable record, which no deity, not even the supremest of the supreme, supremest of the supreme, can cause to disappear, then this dogma might not be incomprehensible. క్రిమినల్ అంటే అపరాధము చేసినవాడు, క్రైమ్ చేసినవాడు, తనకి తనకే ఒక అపరాధము చేసుకున్నా, లేకపోతే తనకు తనే తప్పు ఫలితం వచ్చేట్టుగా తను ఏదైనా కార్యము చేసిన, అంటే తనంతట తనే తప్పులు చేస్తున్నా సిన్సియర్ రిపెంటెన్స్ వల్ల, చాలా సిన్సియర్గా నేను పశ్చాత్తాపడుతున్నందువల్ల, పూర్తి నమ్మకముతో నా పశ్చాత్తాపము నా పాపములు కలిగి వేస్తుంది అనుకుంటూ నేను పశ్చాత్తాపడుతుంటే, he could cause the obliteration of past events not only from the memory of man, అంటే తన మెమరీలో ఉన్న దాని యొక్క ఆ సంఘటన తాలూకు విషయాల్ని తుడిచేయడమే కాకుండా, obliterate అంటే తుడిచేయడం, obliteration means removing the trace of all the crimes. So if by sincere repentance he could cause the obliteration of past event, not only from the memory of man, మనిషి యొక్క తాలూకు జ్ఞాపకాలలోంచి ఆ తప్పుడు పనుల యొక్క అవశేషాలని తుడిచేయడమే కాకుండా, ఇంకేమిటంటున్నారు, బట్ ఆల్సో ఫ్రమ్ దట్ ఇంపెరిషబుల్ రికార్డ్. దెర్ ఇస్ అన్ ఇంపెరిషబుల్ రికార్డ్, దెర్ ఇస్ అ రికార్డ్ విచ్ కెనాట్ బి ఆబ్లిటరేటెడ్, విచ్ కెనాట్ బి రిమూవ్డ్. దాంట్లోంచి కూడా కనపడకుండా నా రిపెంటెన్స్ తీసేస్తుంది అని నమ్మడం, నా మెమరీలోంచి పోవడమే కాదు దాని గుర్తులు, ఆల్సో ఫ్రమ్ ది ఇంపెరిషబుల్ రికార్డ్. ఆ ఇంపెరిషబుల్ రికార్డ్ ఎలాంటిది అంటే, విచ్ నో డెయిటీ, ఏ దేవుడు గాని, నాట్ ఈవెన్ ద సుప్రీమెస్ట్ ఆఫ్ ద సుప్రీం, దేవుళ్ళలో అందరికన్నా మిన్న అయిన దేవుడు కూడా దాన్ని చెరిపేయలేడు, ఆ ఇన్విజిబుల్ రికార్డ్ని చెరపలేడు. కాబట్టి చేసిన యొక్క పనుల అవశేషాలు, డీటెయిల్స్ ఆకాశిక రికార్డ్స్లో రికార్డ్ అవుతాయి అని చెబుతుంది దివ్యజ్ఞానం. ఆకాశము అంటే ఆల్ పర్వేసివ్. దేర్ ఇస్ నాట్ ఎ ప్లేస్ వేర్ ఆకాశ ఇస్ నాట్ దేర్. వేర్ ఎవర్ ద హ్యూమన్ బీయింగ్ ఈస్ థింకింగ్ రాంగ్లీ, డూయింగ్ రాంగ్లీ, యాక్టింగ్ రాంగ్లీ, అన్నీ రికార్డ్ చేయబడతాయి అని. కాబట్టి అలాంటి రికార్డు, ఇట్ ఈస్ అన్ ఇంపెరిషబుల్ రికార్డ్. దట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ యూస్డ్ టు డిసైడ్ ది కర్మ, the karma which he has to undergo in the next incarnation. కాబట్టి వచ్చే జన్మలో నేను అనుభవించవలసిన కర్మలు, కర్మ ఫలితములు ఏవి ఉన్నాయో అవి నిర్ధారించేది ఎలాగంటే, ఇప్పుడు నేను చేస్తున్న కర్మల తాలూకు విశేషాలని ఈ ఆకాశిక్ రికార్డ్స్లో, ఆకాశము అంటే అంతటా వ్యాపించి ఉన్న తత్వం ఒకటి ఉంది, ఆ తత్వము అక్కడ చెరిపివేయడానికి వీల్లేని విధిగా అక్కడ రాయబడుతున్నాయంటే ఇంప్రెస్ అవుతున్నాయి. అక్కడ మనం చేసే పని తాలూకు ఫలితాలు అక్కడ ఇంప్రెస్ అవుతున్నాయి, అక్కడ ముద్రింపబడుతున్నాయి. కాబట్టి కర్మ ఫలితములన్నీ ఆ రికార్డ్స్కి అనుబంధించి, ఆ రికార్డ్స్ ప్రకారంగా ఏ జన్మలో ఎంత అనుభవించాలో అవి తీసుకొని కిందికి వస్తున్నాడు అని. కాబట్టి ఆబ్లిటరేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. చెరిపేయడం కుదరదు. ఎవరికి కుదరదు? దేవుడికి కుదరదు. దేవుళ్ళకందరికీ ఇంకా దేవుడు మిన్నైన దేవుడు ఒకరు ఉన్నారంటే అతని వల్ల కూడా కాదు. కాబట్టి మనం చేసిన పనుల యొక్క తాలూకు విశేషాలు లేకపోతే డీటెయిల్స్ అన్నీ స్టోర్ చేయబడతాయి అనేది చెబుతోంది. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ద క్రిమినల్ సిన్డ్ ఓన్లీ అగేన్స్ట్ హిమ్సెల్ఫ్ and wronged none but himself, if by sincere repentance he could cause the obliteration of past events, not only from the memory of man, but also from that imperishable record, which no deity, not even the supremest of the supreme, can cause to disappear, then this dogma might not be incomprehensible. Kabatti idi jaragadu kabatti ee dogma incomprehensible. కాంప్రహెన్స్ అంటే అర్థం చేసుకోవడం, ఇన్కాంప్రహెన్సిబుల్ అంటే అర్థం కాని విషయము అని.
రిపెంటెన్స్కి తొలగిపోవడం, ఎవరో శిక్ష అనుభవిస్తే తొలగిపోవడం, ఈ విషయాలన్నీ ఒక డాగ్మాగా ప్రజెంట్ చేసిన క్రిస్టియానిటీలో ఉన్న ఒక సిద్ధాంతములు, మూఢ సిద్ధాంతములు ఏవైతే ఉన్నాయో, ఈ రికార్డ్స్ అన్నీ చెరిగిపోతాయని కదా దాని వెనకాల నమ్మకం. మనిషి మెమరీలోంచి తొలగిపోతున్నాయి, ఆకాశిక రికార్డులోంచి తొలగిపోతున్నాయి. ఆకాశిక రికార్డ్స్లోంచి తొలగిపోవడానికి అవకాశమే లేదు. దేవుడు కాదు, అందరికన్నా మిన్నయ్యైన దేవుడు ఎవరన్నా ఉన్నారు అనుకుంటే అతను కూడా వీటిని చేరిపోయలేడు. కాబట్టి ఈ విశేషాలన్నీ జాగ్రత్తగా పొందుపరచబడతాయి అని ఇప్పుడు చెబుతూ ఈ డాగ్మాని తప్పు అని నిర్ధారించడం చాలా ఈజీ అన్నట్టుగా ఈ కొటేషన్ చెబుతోంది. కెన్ కాస్ట్ డిసపియర్ దెన్ దిస్ డాగ్మా మైట్ నాట్ బి ఇన్కాంప్రిహెన్సిబుల్. ఈ డాగ్మాని అర్థం చేసుకొని ఓహో ఇలా ఉంది కాబట్టి మనం తప్పు చేస్తూ పోవచ్చు అని అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి తప్పు అనేది సూచిస్తోంది ఈమె. బట్ టు మెయింటైన్ దట్ వన్ మే రాంగ్ హిస్ ఫెలో మెన్, కిల్, disturb the equilibrium of society and the natural order of things, and then through cowardice, hope or compulsion matters not, be forgiven by believing that the spilling of one blood washes out the other blood spilt. This is preposterous. ఇంకా ఏముంటుందంటే బట్ టు మెయింటైన్ దాట్ వన్ మే రాంగ్ హిస్ ఫెలో మెన్. ఆ పై చెప్పింది ఏమిటి? ఎవరికి వారు స్వయంకృతముతో చేసుకున్న అపరాధాల గురించి చెప్పింది పైన. ఎ మ్యాన్ డస్ he committed a sin against himself or wronged none but himself. అది స్వయంకృతం. బట్ నౌ she is talking about to maintain that one may wrong his fellow men, kill, disturb the equilibrium of society. సో ఇప్పుడు వీడేం చేస్తున్నాడు? ఈ మనిషి ఇతరుల్ని చంపేస్తున్నాడు, ఇతరుల యొక్క ప్రాణాన్ని తీసేస్తున్నాడు. ఫెలో మెన్ అంటే తనతో పాటు ఉన్న వారి ప్రాణాలను తీసేస్తున్నాడు. అండ్ డిస్టర్బింగ్ ది ఈక్విలిబ్రియం ఆఫ్ సొసైటీ, సమాజంలో ఉన్న సామరస్యతనంతా కూడా కూల్చేస్తున్నాడు, డిస్ట్రాయ్ చేస్తున్నాడు. అండ్ ద న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ థింగ్స్, స్వతసిద్ధంగా ఒక క్రమత ఉంది, ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిని అంతా కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు త్రూ హిజ్ యాక్షన్. అండ్ దెన్ త్రూ కవర్డిస్, ఒకవేళ భయపడో లేకపోతే ఈ విషయాలన్నీ ఇలా జరిగాయని చూసిన తర్వాత వచ్చిన ఒక దీనస్థితిలో, కవర్డిస్ అంటే యాక్చువల్గా ధైర్యం లేకుండా ఉండడం, కవర్డ్. హోప్, ఒక నమ్మకం కూడా, తప్పులు చేస్తే ఇంకెవరో ఉన్నారు నా పాపంలో అనుభవించడానికి, శిక్షను అనుభవించడానికి, ఆ హోపు. ఆర్ కంపల్షన్ అంటే ఎవరో చెబుతున్నారు, రే పశ్చాత్తాపడరా నువ్వు చేసిన పనికి, కాబట్టి నువ్వు దీన్ని రక్షింపబడతావని ఎవరో ఫోర్స్ చేస్తున్నారు. కంపల్షన్. మ్యాటర్స్ నాట్, be forgiven by believing that the spilling of one blood washes out the other blood spilt. కాబట్టి నువ్వు ఎవరి రక్తాన్ని అయితే చిందించావో, ఎవరో అంతకుముందు తన రక్తాన్ని చిందించారు కాబట్టి నువ్వు చేసిన పనికి, నువ్వు చేసిన క్రైమ్కి, నువ్వు చేసిన అపరాధానికి, నువ్వు చేసిన హత్యకి అది పరిహారం ఆల్రెడీ చెల్లించబడింది అని అనుకోవడం తప్పు, కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ ప్రీపోస్టరస్, అసలు నమ్మడానికి వీలు లేని ఒక విషయము అని. ప్రీపోస్టరస్ ఇస్ ఇంపాసిబుల్ సంబడి హ్యాస్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ బిలీఫ్. ప్రీపోస్టరస్ అంటోంది. క్రైమ్ చేసిన వాడికి కూడా తర్వాత సీన్ చూసినప్పుడు భయం వేస్తుందిట, అబ్బాయ్ చేశానే రే అని అనిపిస్తుంది. అది కవర్డిస్ గురించి అందుకని చెప్పింది. కవర్డిస్, హీ బికమ్స్ ఎ కవర్డ్ ఇమీడియట్లీ. ధైర్యం కోల్పోతాడు. చేసిన పని ఆవేశంలో చేశాడు, కానీ చేసిన తర్వాత చూస్తే అరే ఈ పని చేశానే అని ఇంకో స్థితిలో పడతాడు. దీన స్థితిలో, భయపడే స్థితిలో, ధైర్యం కోల్పోయిన స్థితిలో. అయితే అక్కడ హోప్ కూడా ఉంది. ఏమిటి హోపు? ఎవరో నా కోసం రక్తం చిందించారు, లేకపోతే శిక్షణ అనుభవించారు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు అని. అలాగే ఎవరో కంపల్షన్ చేస్తున్నారు, కంపల్షన్. ఎవరో పక్కన మత గురువులో ఎవరో చెబుతున్నారు, వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని నువ్వు ప్రార్థిస్తే నువ్వు క్షమింపబడతావు అని. అది ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి matters not, be forgiven by believing that the spilling of one blood washes out the other blood spilt. ఎవరైతే క్రైమ్ చేసి
రక్తం చిందించారో వారు చేసిన క్రైమ్కి అంతకుముందు చిందింపబడిన రక్తము పరిహారంగా ఉంటుంది అనడానికి, ఆ ఐడియా యాక్సెప్ట్ చేయడానికే వీలు లేనిది. ఇట్స్ ప్రీపాస్టరస్, ఇంపాసిబుల్ టు బిలీవ్ దట్ అని. కెన్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎ క్రైమ్ బి ఆబ్లిటరేటెడ్ ఈవెన్ దో ద క్రైమ్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి పార్డన్డ్? కెన్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎ క్రైమ్ బి ఆబ్లిటరేటెడ్ ఈవెన్ దో ద క్రైమ్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి పార్డన్డ్? ఇది ఇంకో క్వశ్చన్ వేస్తోందండి. కెన్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎ క్రైమ్ బి ఆబ్లిటరేటెడ్ దో ద క్రైమ్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి పార్డన్డ్? నేను చేసిన అపరాధాన్ని క్షమించారు కాబట్టి అపరాధము తాలూకు ఫలితాలని తుడిచేయగలమా అని అడుగుతోంది. కెన్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎ క్రైమ్ బి ఆబ్లిటరేటెడ్ ఈవెన్ దో ద క్రైమ్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి పార్డన్డ్? నేను చేసిన క్రైమ్ని, అపరాధాన్నే క్షమించేశారు కాబట్టి దాని తాలూకు ఫలితాలు ఉండవు అని కదా చెబుతున్నారు. దట్స్ వాట్ ద డాగ్మా ఈస్ కన్వేయింగ్. అది సాధ్యమా అని అడుగుతోంది ఈమె. కెన్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎ క్రైమ్ be obliterated even though the crime itself should be pardoned? The question. The effects of a cause are never limited to the boundaries of the cause. The effects of a cause are never limited to the boundaries of the cause, nor can the results of crime be confined to the offender and his victim. Interesting on the sentence. The effects of a cause are never limited to the boundaries of the cause. ఏవైతే పర్యవసానాలు వచ్చాయో ఒక కర్మకి లేకపోతే ఒక కారణానికి, ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఆర్ నెవర్ లిమిటెడ్ టు ద బౌండరీస్ ఆఫ్ ద కాజ్. ఈ కారణాలకున్న పరిమితుల మీద ఆధారపడి రిజల్ట్స్ లేవు అంటోంది. కెన్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎ క్రైమ్ బి the effects of a cause are never limited. The effects of a cause are never limited to the boundaries of the cause, nor can the results of crime be confined to the offender and his victim. ఏ రిజల్ట్స్ అయితే ఉన్నాయో, ఏ పని చేసినందువల్ల ఏ పర్యవసానాలు జరిగాయో అవి ఈ కారణముల యొక్క పరిమితులను కూడా దాటి ఉంటాయి అని. ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ కాజ్ ఆర్ నెవర్ లిమిటెడ్ టు ద బౌండరీస్ ఆఫ్ ద కాజ్ అంటే ఈ కారణము యొక్క పరిమితులు దాంతోనే దానంత లిమిట్లోనే పరిమితిలోనే ఉంటాయి పర్యవసానాలు అని చెప్పడానికి వీలు లేదు అని. ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ కాజ్ ఆర్ నెవర్ లిమిటెడ్ టు ద బౌండరీస్ ఆఫ్ ద కాజ్. కారణములకి పరిమితులు ఉన్నాయి, రిజల్ట్స్ ఉన్నాయి, నేను చేసిన పనికి వచ్చిన రిజల్ట్స్ ఉన్నాయి. ఈ కారణములను చూసి, కారణముల యొక్క పరిమితులను చూసి రిజల్ట్స్ ఇవ్వబడవు అని చెప్పడానికి ఒక సూత్రం చెబుతోంది. అంటే can the results of a crime be obliterated even though the crime itself should be pardoned అనే క్వశ్చన్. దాని తర్వాత the effects of a cause are never limited to the boundaries of the cause. The effects of the cause are never limited to the boundaries of the cause. కారణములకు ఉన్న పరిమితులు రిజల్ట్స్ ని, మనం చేసిన పని యొక్క రిజల్ట్స్ ని నిర్ధారించలేవు అన్నట్టుగా. The effects of a cause are never limited to the boundaries of the cause, nor can the results of crime be confined to the offender and his victim. ఎవరైతే అఫెన్సివ్ గా బిహేవ్ చేశాడో, ఎవరైతే అపరాధము చేశాడో, ఎవరైతే బాధపడ్డాడో విక్టిమ్, ఎవరైతే హత్య గావించబడ్డాడో లేకపోతే దెబ్బలు తిన్నాడో, అఫెండర్ అండ్ విక్టిమ్స్కే ఈ రిజల్ట్స్ కన్ఫైన్ అవుతాయి అనుకోవడానికి కూడా వీల్లేదు అంటోంది. అంటే పరిధులు దాటి ఈ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది అని. ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ కాజ్ ఆర్ అంటే మనం చేసే పనుల యొక్క తీవ్రతని బట్టి. ఇప్పుడు యాక్చువల్గా హత్య చేసిన వాడు ఒకడు, హత్య చేసిన వాడిని పురిగొల్పిన వాడు ఇంకోడు, ఆ సంఘటన ఇంకోటి వల్ల జరిగింది కాబట్టి ఎంతో మంది ఉండొచ్చు దాంట్లో. పురిగొల్పిన వాడు ప్రీమెడిటేటెడ్ మర్డర్లో వాడు యాక్చువల్గా హీ హెస్ నాట్ యూజ్డ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ కిల్ ద అదర్ పర్సన్, బట్ హీ హెస్ థాట్ అబౌట్ ఇట్. ఎలా హత్య చేయాలి, హత్య చేయడానికి కారణాలు ఏమిటి, ఈ కారణాలన్నీ కల్పించిన వాడు ఎలా చేయాలని ప్లాన్ చేసిన వాడు ఒకడున్నాడు, యాక్చువల్గా చేసిన వాడు ఒకడున్నాడు. సో చేసినవాడు అఫెండరు, చేయబడ్డవాడు విక్టిము. ఈ చేయాలని పురికొల్పిన వాడు లేకపోతే ప్లాన్ వేసిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఒకడున్నాడు. అయితే ఏ సంఘటన వల్ల వాడు ఈ ప్రేరణ పొంది ఈ హత్య చేయాలి అని ప్లాన్ చేశాడు కాబట్టి ఇంకో ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు. కాబట్టి అఫెండర్ కి విక్టిమ్ కి మటుకే ఈ పాపపు ఫలితము తగులుతుంది అని అనుకోక్కర్లేదు అని చెబుతోంది.
అఫెండరు విక్టిము ఇద్దరు ఉన్నారు. ఎవరైతే హత్య చేశారో, ఊరికే ఎగ్జాంపుల్కి హత్య మనం అనుకుంటున్నాం, అంతకుముందు కిల్ చెప్పింది కాబట్టి, హత్య చేసిన వాడు, హత్య గావించబడ్డవాడు, వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరికి అఫెండర్కే తగులుతుంది పాపం యొక్క ఫలితము. అంటే ఈ హత్యని ప్లాన్ చేసిన వాడు ఒకడున్నాడు. ఎందుకు జరిగింది? ఒక ఇన్సిడెంట్ ఏదో జరిగింది, ఆ ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయిన ఇద్దరు ఒకడు, వాడు కూడా కారణము, ఈ ప్లాన్ చేసిన వాడు కారణము, ప్లాన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసిన వాడు ఒక కారణము. కాబట్టి ఎంతో మందికి, ఇద్దరే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. అలాగే కారణములు, ఫలితములు, దాని పరిమితులు, ఈ ఏవైతే పని జరిగిందో దాని రిజల్ట్స్, దానికి కూడా కారణములు ఒక అవరోధము కాదు అని చెబుతోంది. పరిమితులు అవరోధం కావు. శిక్ష ఎలా పడుతుందంటే చాలా గట్టిగా కూడా పడచ్చు. ఒకసారి బ్యాంకులో పోస్టేజ్ స్టాంప్స్, ఒక ఏమంటారు దాన్ని, మెసెంజర్ క్యాడర్ అతను పోస్టేజ్ స్టాంప్స్ కవర్ల మించి తీసేసి ఎక్కడో అమ్మేవాడు. కవర్లు వెళ్ళేవి కాదు, కవర్లన్నీ వాడి ఇంట్లో పెట్టేసుకునేవాడు. ఏ పోస్టు చేసేవాడు కాదు. చిన్న బ్రాంచ్లో ఎన్ని ఉత్తరాలు ఉంటాయి, అయినా పిచ్చివాడు అలా చేశాడు. సో వెన్ సంబడి వెంట్ టు ఇన్వెస్టిగేట్, దే ఫౌండ్ ఆల్ ద లెటర్స్ వర్ దేర్ ఎట్ హోమ్ అండ్ he agreed to the crime. He only stole not money, but only small quantity of the postage stamps. But the principle behind the crime was something which they visualized and they removed him from the job. అంటే చిన్న పనే, బట్ దాని పర్యవసానము చాలా గట్టిగా తగిలింది వాడికి. చేసిన పని చాలా innocent గా చేశాడో లేకపోతే ఎందుకు చేశాడో తెలియదు. అంటించిన స్టాంపులు తీసేసి అమ్మాడో లేకపోతే ఏం చేశాడో. ఆ ఉత్తరాలన్నీ ఎక్కడికి పోస్ట్ చేయబడలేదు, అతని ఇంట్లోనే పెట్టుకున్నాడు. సో ఇంట్లో వెళ్ళి ఎవరినో అడిగినప్పుడు ఇంకెవరో తీసి ఇచ్చేసారు ఉత్తరాలన్నీ ఉన్నాయని. సో అది కనుక్కున్న తర్వాత బ్యాంక్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఏం చేశారంటే రిపోర్ట్ రాశారు. రిపోర్ట్ రాస్తే శిక్షను అమలు చేసేవారు. ఏదో 2 ఇంక్రిమెంట్లు ఆపడం, లేకపోతే అతనికి ఎప్పటికీ ప్రమోషన్ రాకుండా ఉండడం, అలా ఏదో చేసి ఉండొచ్చు కావాలంటే. అలా చేయకుండా అతని ఉద్యోగుల నుంచి తీసేశారు. అంటే ఎంత సైజు తప్పు అని కాదు, ఏ ఇంటెన్షన్తో చేశాడు దాని మీద ఆధారపడి శిక్ష ఇవ్వబడింది. కాబట్టి కారణముల యొక్క పరిమితులు, కారణం యొక్క రిజల్ట్స్. కాబట్టి ఎలా ఏర్పాటు చేయబడుతుందో మనకు అంత కరెక్ట్గా తెలియదు అని చెప్పడానికి ఒక సూచన. యాక్చువల్గా మనకేం చెప్పారు, ఏ ఫలితము, ఏ కర్మకి ఫలితం ఇవ్వకుండా లేకపోతే రిజల్ట్ రాకుండా ఉండదు. మనం ఏం పని చేస్తే దాని రియాక్షన్ మనకు వస్తుంది, లేకపోతే క్రైమ్ చేస్తే మనకు పనిష్మెంట్ వస్తుంది, అక్కడ కర్మ సిద్ధాంతం ప్రకారం అని చెప్పారు. బట్ ఇక్కడ ఈ మాటలో ఏమిటేం చెబుతోందంటే, ఈ పర్టికులర్ పీస్ విచ్ హీస్ బిన్ ఐసిస్ అన్వెయిల్డ్ రాసింది, ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ కాజ్ ఆర్ నెవర్ లిమిటెడ్ టు ద బౌండరీస్ ఆఫ్ ద కాజ్. ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ కాజ్ ఆర్ నెవర్ లిమిటెడ్ టు ద బౌండరీస్ ఆఫ్ ద కాజ్. కారణములకున్న పరిమితులు ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ కాజ్, కాబట్టి అలా లిమిట్ చేయడానికి వీల్లేదు అని చెబుతూ వెంటనే నార్ కెన్ ద రిజల్ట్స్ ఆఫ్ క్రైమ్ బి కన్ఫైన్డ్ టు ది అఫెండర్ అండ్ హిస్ విక్టిమ్. ఇది కూడా చెప్పింది. విక్టిము అఫెండర్ ఇద్దరే ఉన్నారు కాబట్టి వాళ్ళకి మధ్యలోనే ఉంది ఈ కర్మ యొక్క ఫలితం ఉండడానికి కూడా వీల్లేదు. నెక్స్ట్, ఎవ్రీ గుడ్ యాజ్ వెల్ యాజ్ ఈవిల్ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్స్. ఎవ్రీ గుడ్ యాజ్ వెల్ యాజ్ ఈవిల్ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్స్ as palpably as the stone flung into calm water. Every good as well as evil action has its effects as palpably as the stone flung into calm water. కాబట్టి ప్రతి మంచి పనికి ఫలితములు ఉంటాయి, ప్రతి తప్పుడు పనికి కూడా శిక్షలు ఉంటాయి, రిజల్ట్స్ ఉంటాయి. ఎంత ఈజీగా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అంటే, మనం ఒక రాయిని నిశ్చలంగా ఉన్న వాటర్లో విసిరేసినప్పుడు ఎలా తరంగాలు వస్తాయో అలాగా. ఇది ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇచ్చి ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ వాడుకుంది. ఇది మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ కీటు థియాసఫీలో చెప్పింది, బట్ షీఈస్ యూజింగ్ ఇన్ ది ఐసిస్ అన్వెయిల్డ్. ఎవ్రీ గుడ్ యాజ్ వెల్ యాజ్ ఈవిల్ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్స్ యాజ్ పాలపబ్లీ యాజ్ అ స్టోన్ ఫ్లంగ్ ఇన్ టు కామ్ వాటర్. ఒక రాయిని నిశ్చలమైన నీటిలో వేసినప్పుడు ఎలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందో, మంచి పనులకు మంచి ఫలితములు, చెడ్డ పనులకు చెడ్డ శిక్షలు లేకపోతే చెడ్డ ఫలితములు ఇవ్వడం అయితే జరుగుతుంది.
ఆ పై మాటే చాలా జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మళ్ళీ చదువుతా. The effects of a cause are never limited to the boundaries of the cause. The effects of the cause are never limited to the boundaries of the cause, nor can the results of crime be confined to the offender and his victim. కాబట్టి ఇది చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. చిన్న పని, చిన్న తప్పు, అందుకనే ఆలోచనకి ఎక్కువ శిక్ష అని చెప్పిందిగా ఇంకో చోట. చెడు ఆలోచన చేసి ఉంటే దానికి పెద్ద శిక్ష. ఇఫ్ ఐ హావ్ థాట్ రాంగ్లీ, the thought will have a bigger punishment than the actual kriya, actual doing. So what is small, what is big anedi, the assessment of what is big, what is small in the karmic language, in the language of the law of karma, may be different than how we understand on the ground, on the earth. మనకు అర్థమయ్యేలాగా ఉండకపోవచ్చు వాళ్ళు ఆలోచించే విధానము. అక్కడ కర్మ దేవతలో లేక కర్మ సిద్ధాంతం ప్రకారము ఎలా నిర్వచింపబడుతుంది ఈ ఆలోచన కానీ యాక్షన్ కానీ అని మనం బాగా గుర్తు చేసుకోవాల్సిన విషయం, గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇవన్నీ చెప్పేది ఎందుకంటే మనం సత్ప్రవర్తన కలిగి సదాలోచనతో ఎప్పుడు మంచి పనులే చేస్తూ సాధ్యమైనంత వరకు అంటే రోజు కనుక మనం ఎవరికి వారు తరచి చూసుకుంటే, చేసే ముందరే ఆలోచిస్తూ చేస్తే, కాంటెంప్లేటివ్ లివింగ్ కనుక అలవాటు అవుతే, వి మే నాట్ డూ మిస్టేక్స్ లైక్ దిస్. సో అందుకోసం ఇవన్నీ చెప్పబడ్డాయేమో అనిపిస్తోంది. ది సిమిలీ ఈజ్ ట్రైట్ బట్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఎవర్ కన్సీవ్డ్, సో లెట్ us యూజ్ ఇట్. ది సిమిలీ ఈజ్ ట్రైట్, చాలా చిన్న ఉపమానం ఇది, బట్ ఇట్ ఈస్ బెస్ట్ ఎవర్ కన్సీవ్డ్. చాలా ఎవరు ఊహించినా కూడా, ఎవరు దీన్ని కనుక్కున్నా కూడా ఇది చాలా మంచి ఉపమానము అని చెబుతోంది. సో లెట్ us యూజ్ ఇట్. The eddying circles are greater and swifter as the disturbing object is greater or smaller. ఇది రాయి గురించే చెబుతోంది. రాయి నిశ్చలమైన వాటర్లో విసిరేయడం గురించే చెబుతోంది. ఫర్దర్ గా వెళుతోంది దాంట్లోకి. The simile is trite, trite. It's a small thing, trivial, but it is the best ever conceived. బెస్ట్ ఎవర్ కన్సీవ్డ్ అంటే ఇప్పటిదాకా ఇలాంటి ఆలోచన రాలే, ఇలాంటి మనసుకి ఇలాంటి ఉపమానం తట్టలేదు అని. సో లెట్ us యూజ్ ఇట్. ద ఎడియింగ్ సర్కిల్స్ ఆర్ గ్రేటర్ అండ్ స్విఫ్టర్ as the disturbing object is greater or smaller. But the smallest pebble may the tiniest speck makes its ripples, and this disturbance is not alone visible on the surface, below, unseen in every direction, outward and downward. Drop pushes drop until the sides and bottoms are touched by the force. అది అందుకని కారణములకి అవధులు లేవు అని చెప్పింది. కారణములు ఆ పరిమితులు పెట్టే చూడకూడదని. మళ్ళీ చదువుతాను. ద ఎడియింగ్ సర్కిల్స్ ఆర్ గ్రేటర్ అండ్ స్విఫ్టర్ as the disturbing object is greater or smaller. నేను పెద్ద రాయి విసిరానా, చిన్న రాయి విసిరానా, అది ఆ ఏవైతే ఏర్పడతాయో ఆ తరంగాలు, waves, what are all the waves which are created by my throwing the stone. The eddying circles are greater and swifter as the disturbing object is greater or smaller. So the calm water got disturbed by dropping a stone. Whether the stone is small or big, that will result in bigger circles or smaller circles. So that's what is happening. But the smallest pebble, nay, the tiniest speck makes its ripples. Ati chinna golakarai ante small stone, but the smallest pebble, nay, kaadu, the tiniest speck, o chinna speck ఆ గొలకరాయిలో ఒక చిన్న 10వ వంతు భాగమో లేకపోతే ఇంకో చిన్నదో. స్పెక్ అంటే స్మాల్ డస్ట్, స్పెక్ ఆఫ్ డస్ట్ అంటాం. ఒక కనిపించే ఒక త్రసరేణువు లాంటిది, కనిపించే డస్ట్ యొక్క ఒక పార్టికల్, స్మాలెస్ట్. సో స్మాలెస్ట్ పెబుల్, చిన్న గులకరాయి, నో, ద టైనియెస్ట్ స్పెక్ మేక్స్ ఇట్స్ రిపుల్స్. చిన్న పదార్థము కూడా ఈ రిపుల్స్ ని క్రియేట్ చేస్తుంది నిశ్చలమైన వాటర్లో పడినప్పుడు.
పెద్ద స్టోను క్రియేట్ చేస్తుంది, చిన్న స్టోను క్రియేట్ చేస్తుంది. అతి చిన్న గులకరాయి వేసినా ఆ తరంగాలు ఏర్పడతాయి. గులకరాయి ఎక్కర్లేదు, చిన్న భాగం స్పెక్, స్మాల్ పోర్షన్, అది వేసినా కూడా తరంగాలు ఏర్పడుతున్నాయి, డిస్టర్బెన్స్ ఏర్పడుతోంది. అది కనిపించేది మటుకే కాదు. అండ్ దిస్ డిస్టర్బెన్స్ ఇస్ నాట్ అలోన్ విజిబుల్. మనకు కనిపించే డిస్టర్బెన్సే కాదు, పైన కనబడుతున్నాయి తరంగాలు కాబట్టి మనం డిస్టర్బ్ చేశాము కాబట్టి కనిపిస్తున్నాయి పైన అనుకుంటున్నాము, అది కాదు. అండ్ ఆన్ ది సర్ఫేస్, పైన కనిపించేదే అనుకుంటున్నాము. బిలో అన్సీన్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్, మనకు ఒక డైరెక్షన్ లో కనిపిస్తోంది. రాయి వేస్తే the circles are forming and then it comes back to the normalcy. So the circles are going to the, ఎంత దూరం వెళుతున్నాయంటే ఎంత పెద్ద రాయి వేసామో అంత దూరం వెళుతుంది. అలాగే ఎంత పెద్ద రాయి అయినా, ఎంత చిన్న రాయి అయినా, ఎంత చిన్న పోర్షన్ ఆఫ్ రాయి అయినా, స్పెక్ అయినా, చిన్న దూసి అయినా, దట్ ఆల్సో ఇస్ ప్రొడ్యూసింగ్ రిజల్ట్స్, డిస్టర్బెన్సెస్. కనిపించే డిస్టర్బెన్స్ ఒకటి, పైన సర్ఫేస్ మీద, వాటర్ సర్ఫేస్ మీద కనిపించే డిస్టర్బెన్స్ ఒకటి. అది కాకుండా బిలో అన్సీన్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్, మనకు ఒక డైరెక్షన్ లోనే వెళ్ళింది బయట పైన కనిపించిన డిస్టర్బెన్స్. బట్ అన్సీన్, మనకు తెలియనివి ఎన్నో డైరెక్షన్స్ లో డిస్టర్బెన్స్ జరుగుతోంది లోపల, వాటర్ లోపల. అన్సీన్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్, అవుట్వర్డ్ అండ్ డౌన్వర్డ్. బయటికి కనిపిస్తూ బయట ప్రయాణం చేసేది, కిందికి వెళ్ళేది, కిందికి వెళుతూ కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తోంది. రాయి కిందికి వెళుతుందిగా, రాయి కిందికి వెళుతూ 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 కూడా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తోంది. డ్రాప్ పుషెస్ డ్రాప్, డ్రాప్ పుషెస్ డ్రాప్. ఒక డ్రాప్, ఒక నీటి చుక్క ఇంకో నీటి చుక్కని తోస్తోంది ఈ డిస్టర్బెన్స్ వల్ల. డ్రాప్ పుషెస్ డ్రాప్ అంటిల్ ద సైడ్స్ అండ్ బాటమ్ ఆర్ టచ్డ్ బై ద ఫోర్స్. ఈ రాయి వేసిన ఫోర్సు కింద ఒకవేళ బెడ్ ఆఫ్ శాండ్ ఏదో ఉంటే దాని దగ్గరికి వెళ్ళేదాకా, ఇసుక తిన్నే లోపల ఉంటే దాని దాకా వెళ్ళేదాకా, అక్కడి దాకా డిస్టర్బెన్స్ చేస్తూనే పోతోంది ఈ రాయి. డ్రాప్ పుషెస్ డ్రాప్ అంటిల్ ద సైడ్స్ అండ్ బాటమ్ ఆర్ టచ్డ్ బై ది ఫోర్స్. పక్కలు కిందికి అధో గతిలో కిందికి వెళ్తోంది కాబట్టి ఆ కిందకి వెళ్ళిన తర్వాత కూడా ఏం డిస్టర్బెన్స్ చేస్తుందో డిస్టర్బెన్స్ చేస్తోంది అని. ఆ ఫోర్స్. మోర్ ద ఎయిర్ అబౌవ్ ద వాటర్ ఈస్ ఎజిటేటెడ్, మోర్ ద ఎయిర్ అబౌవ్ ద వాటర్ ఈస్ ఎజిటేటెడ్. గాలి ఏదైతే వాటర్ మీద ఉందో అది ఎజిటేట్ అయిపోయింది, కదిలింది. అండ్ దిస్ డిస్టర్బెన్స్ పాసెస్, as the physicists tell us, from stratum to stratum out into space forever and ever. And this disturbance passes, as the physicists tell us, from stratum to stratum out into space forever and ever. An impulse has been given to matter and that is never lost, can never be recalled. Bo, ఎంత పెద్ద సెంటెన్స్. ఇది అర్థమైంది అనుకుంటాను. ఇంకోసారి బాగా కూర్చోవడం కోసం, మనసులో దిటవుపరచుకోవడానికి ఇంకోసారి చదువుతా, ఫర్ ది సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అగైన్. ది సిమిలీ ఈజ్ వెరీ సింపుల్, బట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది స్టోన్ గోయింగ్ డౌన్, ది డైరెక్షన్స్ ఇన్ విచ్ ది డిస్టర్బెన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ till the stone reaches the bottom. Not only that, she is saying పైకి కూడా వెళ్తాయని. Disturbance passes, as the physicists tell us, from stratum to stratum out into space. విజిబుల్ గా కనిపించేవి ఎయిర్ డిస్టర్బ్ అవుతోంది కాబట్టి ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ వాటర్ వీఆర్ ఏబుల్ టు సీ వేరియస్ సర్కిల్స్ దేర్. బట్ అన్సీన్ ఈవెన్ ఇన్ ది స్పేస్, స్పేస్ లో కూడా ఈ తరంగముల యొక్క ఎఫెక్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఏర్పడుతోంది. ఎప్పటికీ ఉండేలా ఈ ఎఫెక్ట్ ఏర్పడుతోంది. ఒక చిన్న రాయి వేసిన యొక్క ఫలితములు వాటర్లో ఉంది, ప్రతి బిందువుకి తగులుతోంది, ప్రతిసారి కిందికి వెళ్ళేదాకా తగులుతోంది. డిస్టర్బెన్స్ అంతా వాటర్లోనూ ఉంది, మన కనపడేది ఉంది, కనపడంది ఉంది వాటర్లోనే. వాటరే కాదు, ఇంకా పైకి వెళుతోంది, స్పేస్ లోకి వెళుతోంది డిస్టర్బెన్స్ వెళ్ళి ఎప్పటికీ ఉంటుంది స్పేస్ లో. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ స్పేస్ ఆల్సో. బట్ వేర్ వీ హ్యావ్ థ్రోన్ ద స్టోన్, వీ హ్యావ్ థ్రోన్ ద స్టోన్ ఇన్ టు ది వాటర్. మనము ఒక సరస్సులోకి, ఒక నిశ్చలంగా ఉన్న నీటిలోకి రాయి వేశాము.
అయితే రాయి వేసినప్పుడు మనకు కనిపించే తరంగాలు కొన్ని, కనిపించనివి యాజ్ ద స్టోన్ ఈజ్ గోయింగ్ డౌన్, నీటి బిందువులన్నీ కదలడము, ఒక నీటి బిందువు ఇంకో నీటి బిందువుని తోయడము ఇది జరుగుతోంది. అదే కాకుండా పక్కలకి లోతులకి వెళ్ళేదాకా డిస్టర్బెన్స్ జరుగుతోంది. అదే కాకుండా ఈ డిస్టర్బెన్స్ తాలూకు ఎఫెక్ట్ స్పేస్ లో కూడా, ఆకాశంలో కూడా ముద్రింపబడుతోంది. స్పేస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అన్ ఇంపల్స్ హ్యాస్ బీన్ గివెన్ టు మ్యాటర్. పదార్థానికి ఒక ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అది ఊరికే పడి ఉంది పదార్థం, ఏం కదలకుండా, దాన్ని ఒక తోపు తోసాం కాబట్టి దట్ ఈస్ నెవర్ లాస్ట్. దట్ ఫోర్స్ విచ్ యూ హ్యావ్ గివెన్ టు దట్ మ్యాటర్ ఈజ్ నెవర్ లాస్ట్, కెన్ నెవర్ బి రీకాల్డ్. నువ్వు వేసిన ఆర్ నువ్వు తోసిన ఏవైతే శక్తి ఉపయోగించి వేసావో ఆ శక్తిని నువ్వు రీకాల్ చేయలేవు. ఏదైతే శక్తి ఉపయోగించి ఆ పదార్థాన్ని కదిపావో అది, ఆ పవరు ఎప్పటికీ పోదు, దాని రిజల్ట్స్ కూడా ఎప్పటికీ పోవు. కాబట్టి దీనికి కర్మకి సిద్ధాంతానికి ముడిపెట్టింది ఆవిడ. మనం చేసే పనులకి, మనం చేసే అఫెండర్కి విక్టిమ్కే ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు, ఎవరెవరికో తగులుతుంది దాని ఎఫెక్ట్ అని. సో చిన్న సిమిలీ పెట్టి, a stone which is thrown into water, she has given such a wonderful exposition of where all the effects, ఎక్కడెక్కడెక్కడ ప్రభావం చూపిస్తుంది ఈ రాయి వేయడం వల్ల. ఆ రాయి కిందికి వెళ్ళేదాకా ప్రతి నీటి బొట్టుకి కదలిక ఏర్పడింది. కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే మట్టి ఉందో ఆ మట్టి కూడా డిస్టర్బ్ అయింది. అదే కాకుండా నీటి పైన ఉన్న గాలి తప్పించబడింది కాబట్టి, దాన్ని తోయబడింది కాబట్టి ఆ తరంగాలు ఏర్పడ్డాయి. ఎంత సైజు అని పెద్ద ఇది లేదు. పెద్ద రాయి వేస్తే పెద్ద తరంగాలు, చిన్న రాయి వేస్తే చిన్న తరంగాలు. అతి చిన్న గులకరాయి వేసినా కూడా దాని ఎఫెక్ట్ ఉంది. గులకరాయి కాదు, ఒక చిన్న డస్ట్, చిన్న స్మాల్ స్పెక్ ఆఫ్ ఎ స్టోన్ వేసినా కూడా దాని ఎఫెక్ట్ ఉంది. ఈ పదార్థాన్ని నుంచి మనం మన దగ్గర ఉన్న ఫోర్స్ పెట్టి దాన్ని డిస్టర్బ్ చేశాము కాబట్టి ఆకాశంలో కూడా దీని ఎఫెక్ట్స్ రిజిస్టర్ అవుతాయి. స్పేస్ లో కూడా మనం చేసిన పని యొక్క ఎఫెక్ట్స్ రిజిస్టర్ అవుతాయి. అవి ఎప్పటికీ చెరిపివేయబడవు. అలాగే ఏ పవర్ని అయితే వాడి మనం ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ చేశామో దాన్ని వెనక్కి తీసుకోలేము, వాడేశాం కాబట్టి అది వెళ్ళిపోతుంది. దాని రిజల్ట్స్ కూడా ఎప్పటికీ రిజిస్టర్ చేయబడతాయి అని. కాబట్టి దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ షీ ఇస్ గివెన్. The eddying circles are greater and swifter as the disturbing object is greater or smaller. Disturbing object is greater or smaller. Depending on that, the circles are formed. But the smallest pebble, nay, the tiniest speck makes its ripples. ఎంత చిన్న రాయి వేసినా, చిన్న గులక రాయిలో చిన్నది వేసినా కూడా అవి కూడా తరంగాలను ఏర్పరుస్తోంది. And this disturbance is not alone visible and on the surface, below, unseen in every direction. Below, unseen in every direction. Outward and downward. పైకి వస్తోంది, పక్కన కూడా కిందకి కూడా పెడుతోంది. Drop pushes drop until the sides and bottom are touched by the force. Until the sides and the bottom are touched by the force. మనం వేసిన శక్తి తాలూకు ఎఫెక్ట్ పక్కలకి తగలాలి, కిందికి తగిలింది, అట్లా వేశాం మనం. More the air above the water is agitated. The air above the water is agitated. గాలిని కూడా డిస్టర్బ్ చేశాం. దాని మీద ఉన్న గాలి డిస్టర్బ్ అవడం వల్లే తరంగాలు కనిపించేట్టుగా కనిపిస్తున్నాయి. And this disturbance passes, as the physicists tell us, అంటే సైంటిస్ట్, ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళు చెబుతున్నారు, tell us, from stratum to stratum, ఒక పరిధి నుంచి ఇంకో పరిధి, అవుట్ ఇన్ టు స్పేస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఈ డిస్టర్బెన్స్ ఒక పరిధిని దాటి ఇంకో పరిధిని దాటి, ఒక స్ట్రాటమ్ ఇంకో స్ట్రాటమ్ దాటుకుంటూ into space forever and ever, an impulse has been given to matter and that is never lost, can never be recalled. మనము ఆ మ్యాటర్ని డిస్టర్బ్ చేశాం, మ్యాటర్ని కదిపాం మన శక్తిని వాడి, అది రీకాల్ చేయలేము, వెనక్కి తీసుకోలేము అని చెబుతాం. సో విత్ క్రైమ్ అండ్ సో విత్ ఇట్స్ ఆపోజిట్. ఇలాంటిదే అపరాధములు లేకపోతే క్రైమ్స్, దాని ఆపోజిట్. అంటే క్రైమ్ చేయకుండా మంచి పనులు చేయడం. So with crime and so with opposite. The action may be instantaneous. The effects are eternal.
Watch this sentence, beautiful sentence. The action may be instantaneous, the effects are eternal. త్రుటిలో చేశాను యాక్షన్, పెద్ద ఆలోచన లేకుండా గబుక్కుని చేశా యాక్షన్, బట్ ఎఫెక్ట్స్ ఎప్పటికీ క్రియేట్ చేసే ఎఫెక్ట్స్ రిజల్ట్స్ ఉన్నాయి. ఎటర్నల్ గా శాశ్వతంగా రిజల్ట్స్ పరిణమిస్తున్నాయి. నేను చేసిన పనేమో త్రుటిలో చేశా. రాయి వేయడం అనేది జస్ట్ అ సెకండ్. I just thought, picked a stone and threw it. But the effects are eternal. ఎక్కడెక్కడో రిజిస్టర్ అయిపోతుంది. కాబట్టి the action may be instantaneous. Instantaneous అంటే ఇమ్మీడియట్ గా ఒక చిన్న క్షణంలో చేసిన పని. Effects are eternal. When after the stone is once flung into the pond, we can recall it to the hand, roll back the ripples, obliterate the force expended, restore the etheric waves to their previous state of non-being, and wipe out every trace of the act of throwing the missile, so that time's record shall not show that it ever happened. Then we may patiently hear Christians argue for the efficacy of this atonement. ఒకవేళ మనం గనక చేయగలిగితే ఏమిటి, మనం విసిరిన రాయి, ఏదైతే రాయి విసిరామో, ఇఫ్ యూ కెన్ రీకాల్ ఇట్ ఇన్ టు ద హ్యాండ్, కిందికి వెళ్ళిపోయిందిగా, ఆ పాండ్లో పడిపోయింది. ఆ పడిపోయిన రాయి వచ్చి మళ్ళీ నా చేతిలోకి రావాలి. ఆ పవర్ కనుక నా దగ్గర ఉంటే, రోల్ బ్యాక్ ది రిపుల్స్, ఏవైతే తరంగాలు ఏర్పడ్డాయో, నీరు కిందికి మీదికి కదిలిందో, వాటినన్నిటినీ మామూలు స్థితికి నేను తీసుకురాగలిగితే, ఆబ్లిటరేట్ ద ఫోర్స్ ఎక్స్పెండెడ్, ఏ శక్తిని అయితే నేను ఖర్చు పెట్టానో దాన్ని నేను తీసేయగలిగితే, దాన్ని తుడిచేయగలిగితే, రెస్టోర్ ద ఈథరిక్ వేవ్స్ టు దర్ ప్రీవియస్ స్టేట్ ఆఫ్ నాన్ బీయింగ్. ఈథరిక్ వేవ్స్ స్పేస్ లోకి స్ట్రాటమ్ ఆఫ్టర్ స్ట్రాటమ్ డిస్టర్బ్ అవుతూ వెళ్ళిందిగా, కాబట్టి ఈథరిక్ వేవ్స్ ని కూడా అంత డిస్టర్బెన్స్ కు ముందున్న స్టేట్ కనుక నేను తీసుకురాగలిగితే, ఈథరిక్ వేవ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ఆకాశ, ఆ వేవ్స్ అన్నిటినీ కూడా నేను ప్రీవియస్ స్టేట్ కి తీసుకురాగలిగితే, ఆఫ్ నాన్ బీయింగ్, వేర్ దెర్ వాజ్ నో చేంజ్, ఇట్ వాస్ దేర్ జస్ట్ లైక్ దట్, నిర్లిప్తంగా ఉన్నాయి, వాటిని నేను కదిలిచ్చా ఈ పని వల్ల, ఆ పాత స్టేట్కి నేను వాటిని తీసుకురాగలిగితే, అండ్ వైప్ అవుట్ ఎవ్రీ ట్రేస్ ఆఫ్ ద యాక్ట్ ఆఫ్ థ్రోయింగ్ ద మిజైల్. తర్వాత వైప్ అవుట్ ఎవ్రీ ట్రేస్ ఆఫ్ ద యాక్ట్ ఆఫ్ థ్రోయింగ్ ద మిసైల్. ఈ థ్రోయింగ్ ద స్టోన్ ఇన్ టు ది వాటర్ అనేది ఎలా జరిగింది, ముందర ఆలోచించాను, దాంతో చూశాను, ఒక రాయి ఉంది, ఆ రాయిని తీసుకున్న తర్వాత బోల్డ్ అంత ప్రాసెస్ ఉంది దీంట్లో, అదన్నీ కూడా నేను తుడిచేయగలిగితే, ద యాక్ట్ ఆఫ్ థ్రోయింగ్, ఏ ట్రేసు మిగలకుండా, ఏ అవశేషము మిగలకుండా, నేను ఈ విసిరేసిన రాయి తాలూకు ఆలోచన కానీ, ఆ విసిరేసిన విధానం కానీ అన్నీ కనుక తీసేయగలిగితే, థ్రోయింగ్, సో దట్ ద టైమ్స్ రికార్డ్, కాలములో ఇది రికార్డ్ చేయబడకుండా, కాలం ఎప్పటికీ ఉండేది కాబట్టి కాలములో ఇది రికార్డ్ చేయబడకుండా ఉండాలి అంటే, ఎప్పటికీ జరగలేదు ఇన్సిడెంట్ జరగాలనుంటే, దెన్ ఒకవేళ అలా కనుక మనం చేయగలిగితే, సో దట్ టైమ్స్ రికార్డ్ షల్ నాట్ షో దట్ ఇట్ ఎవర్ హ్యాపెండ్, దెన్ మళ్ళీ రాస్తుంది, అప్పుడే we may patiently hear Christians argue for the efficacy of the atonement. అలా కనుక మనం చేయగలిగితే, ఎఫెక్ట్స్ యొక్క అవశేషాలు ఏ పరిధిలోనూ మిగలకుండా మనం చేయగలిగితే, క్రిస్టియానిటీలో వాళ్ళు చెప్పే ప్రత్యామ్నాయ వైకేరియస్ అటోన్మెంట్ ని మనం పేషెంట్ గా వినొచ్చు. దెన్ వీ మే పేషెంట్లీ హియర్ క్రిస్టియన్స్ ఆర్గ్యూ ఫర్ ది ఎఫికసీ ఆఫ్ ది అటోన్మెంట్. మనకేమి వికారాలు లేకుండా వారు చెప్పే సిద్ధాంతాన్ని వినే స్తోమత కలుగుతుంది అని. ఎప్పుడు నేను క్రియేట్ చేసిన డిస్టర్బెన్సెస్ అన్ని నేను వెనక్కి తీసుకోగలిగితే, ఏవైతే నేను క్రియేట్ చేశానో వాటిని తుడిచేయగలిగితే, ఏవైతే ఆలోచన ఉందో ఆలోచనలు కూడా తీసేయగలిగితే, ఇవన్నీ తీసేయగలిగితే, ఇంత క్రైమ్ కనుక నేను తీసేయడం కుదిరితే, ఇంత ఆలోచన ఉంది క్రైమ్ వెనకాల, ఇది కూడా క్రైమే, డిస్టర్బెన్స్ లేని నీటిలోకి నేను వేశా కాబట్టి అది ఒక రకంగా క్రైమే, చేయకూడని పని. నడుస్తూ వెళుతూ ఒక కొమ్మ నాకు అందుతోంది కాబట్టి ఆ కొమ్మని విరిచేయడం, ఎక్కడ చోద్యం ఇది, అది ఆ చెట్టులో ఉండే ప్రతి భాగము ఆ నొప్పిని అనుభవిస్తుంది, నాట్ జస్ట్ ది బ్రాంచ్. సో థాట్, అది పట్టుకుందాం, విరుద్దాం, ఇలాంటివన్నీ నేను రోల్ బ్యాక్ చేయగలిగితే కంప్లీట్ గా, ఇఫ్ ఐ కెన్ రోల్ బ్యాక్ ఆల్ దీస్ ఎఫెక్ట్స్, అప్పుడు ఆ వేకేరియస్ అటోన్మెంట్ కి, ఆ వాళ్ళ ఆర్గ్యుమెంట్ కి వినడానికి మనకి
ఆశ పుడుతుందేమో విందాము అని. యాక్చువల్గా అది జరగని పని. వైకేరియస్ అటోన్మెంట్ అనేది జరగదు. ఇంకోరు నా శిక్షలకు ఫలితం అనుభవించడం జరగదు. నేను చేసిన పనులకి నేనే అనుభవించవలను. అది స్వయంకృతములైనా ఎవరో ప్రేరేపించిందైనా. కాబట్టి ఈ కారణముల యొక్క అవధులు దీని గురించి చెప్పింది. ఇది కూడా చాలా బాగా ఆలోచిస్తే గానీ, డీప్గా ఆలోచిస్తే గానీ అర్థం కాదు. ఇంత చిన్న పనికి ఇంత పెద్ద శిక్ష అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన మొన్న ఎవరో చెప్పారు, ఒక 10 రోజులో 2 రోజులో చిలకని ఎక్కడో పెట్టాడని. దట్స్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ దే హావ్ గివెన్. మంచి పనులు చేయడం కోసం, చెడు పనులు చేయకుండా ఉండడం కోసం చిలకని బంధించాడు కాబట్టి కొన్ని ఏళ్ళు ఆయన జైల్లో ఉన్నాడు. అది ఒక కారణము. అదే కాదు, హీ హెస్ ఆల్సో మిస్యూజ్ ది మనీ అని. మిస్అప్రోప్రియేటెడ్ కాదు, మిస్యూజ్ ద మనీ. సో దట్ పర్సన్ వాస్ పనిష్డ్ లైక్ దట్. సో ఎనీథింగ్ దాని పర్యవసానాలన్నీ చూసుకుని బేరీజ్ వేసి దాని వెనకాల మోటివ్ ఏముందో తెలుసుకొని, ఏ మోటివ్తో ఈ పని చేయబడిందో తెలుసుకొని అలాంటి వాటికి ఫలితములు ఇవ్వబడుతుంది. జస్ట్ గా ఇవ్వబడుతుంది, న్యాయపరంగా ఇవ్వబడుతుంది. ఈ రికార్డుని ఆబ్లిటరేట్ చేయడము దేవతల్లో చాలా ప్రాముఖ్యమైన దేవత ఎవరన్నా ఉంటే అతని వల్ల కూడా కాదు. అతను కూడా దీన్ని తీసేయలేడు. ఈ ఆకాశిక్ రికార్డ్స్ ని ఎవరూ తీసేయలేరు అనే మాట చాలా గట్టిగా చెప్పింది ఈ దీంట్లో. దిస్ ఈజ్ ఎ quotation from Isis Unveiled in 2nd volume, 542-543. The beautiful quotation and the example she gave of the stone getting into the water and the effects which it has created. ఎన్ని ఎఫెక్ట్స్ ఉంటే, ఎంత పని చేసామో, ఎంత డిస్టర్బెన్స్ చేసామో, మనం ఊరికే ఒక రాయినే చూస్తున్నాం. దానివల్ల ఎన్ని చేంజెస్ వచ్చాయో ఆ చేంజెస్ కన్నిటికీ కూడా మనం శిక్ష అనుభవించవద్దా? కాబట్టి శిక్షలు అలా ఉంటాయని, నేను చేసిన పనికి 1 యూనిట్ చేస్తే 1 యూనిటే తిరిగి వస్తుంది ఆ శిక్ష అనేది కాదేమో అన్నట్టుగా ఈ ఎగ్జాంపుల్ సూచిస్తోంది. ఎందుకంటే ఐ హ్యావ్ డన్ సో మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఇట్స్ నాట్ జస్ట్ వాటర్ గెటింగ్ డిస్టర్బ్డ్ ఆన్ ద సర్ఫేస్, ద ఎయిర్ ఆఫ్ ది సర్ఫేస్ గెటింగ్ డిస్టర్బ్డ్ కాదు. సో మెనీ డిస్టర్బెన్సెస్ హ్యావ్ క్రియేటెడ్. ఎవ్రీ పార్టికల్ ఆఫ్ ది వాటర్ గాట్ డిస్టర్బ్డ్, ది ఎర్త్ బీనీత్ గాట్ డిస్టర్బ్డ్, Akasha got disturbed. So many disturbances I've created by letting loose that force. ఆ ఫోర్స్ ని వాడినందువల్ల, ఆ శక్తిని వదిలినందువల్ల, ఆ రాయిని వేసినందువల్ల ఇన్ని చేశా. కాబట్టి ఏ పని చేసినా కూడా దాని పర్యవసానాలు, దాని రిజల్ట్స్, కారణము ఏదైతే కారణమో నేను అనుకుంటున్నా దాని మీద ఆధారపడలేదు. కారణం ఎలా కర్మ సిద్ధాంతం ప్రకారము అది వాళ్ళ పరిధిలోకి వస్తుందో అది వాళ్ళు చూస్తారు. అంటే ఏ ఇంటెన్షన్ తో చేశారు, ఏ మోటివ్ తో చేశారు. ఈవెన్ అన్కాన్షియస్ గా చేసిన వాటికి కూడా శిక్షలు ఉన్నప్పుడు, కాన్షియస్ గా ప్రీమెడిటేటెడ్ గా చేసిన తప్పులకి శిక్షలు ఇంకా ఎక్కువ ఉండాలి. అలాగే థాట్స్ కూడా శిక్షలు ఎక్కువ అని చెప్పారు. ఈవిల్ థాట్ కి శిక్ష ఎక్కువ. కాబట్టి ఇవన్నీ చెప్పిన విశేషాలు ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్ అయిపోయింది. సో and know you now why theosophists, whose fundamental belief and hope is justice for all in heaven as on earth and in karma, reject this dogma. నువ్వు తెలుసుకోవయ్యా ఎందుకు మేము ఈ డాగ్మాని రిజెక్ట్ చేస్తున్నామో అర్థం చేసుకో అని చెబుతోంది ప్రశ్నకుడికి. థియోసఫిస్ట్ ఫండమెంటల్ బిలీఫ్ అండ్ హోప్ ఈస్ జస్టిస్ ఫర్ ఆల్. ప్రతి వారికి న్యాయం జరగవలే, స్వర్గంలో గాని, ఎర్త్ లో గాని, భూమి మీద గాని, కర్మ ద్వారా. కాబట్టి ఈ వైకేరియస్ అటోన్మెంట్ అనే డాగ్మాని మేము రిజెక్ట్ చేస్తున్నాము, మేము ఒప్పుకోవట్లేదు. ఒకరు ఇంకొకరి శిక్షను అనుభవించడానికి వీలు లేదు అనే సిద్ధాంతాన్ని మేము ఒప్పుకోవట్లేదు అని చెప్పింది. ఇక్కడితో ఈ ప్రశ్న అయిపోయింది.